హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మంచి న్యూట్రిష్ డిష్ అన్నమాట. ఏంటో అంత మంచి అనుకున్నారా? దీనిలో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి అన్నమాట. అంత మంచి డిష్. దీన్ని మనం అన్నంతో అయినా తినొచ్చు, చపాతీలతో అయినా తినొచ్చు, దోశలతో అయినా, దేనితో అయినా తినొచ్చు. చాలా హెల్దీ ఫుడ్, చాలా హెల్దీ. అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ముందుగా పాలకూర తీసుకున్నాను. తర్వాత దీనిలోకి మసాలా దినుసులు చూడండి. కొబ్బరి, చెక్క, లవంగాలు, గసగసాలు, అలాగే దీనిలో గరం మసాలాతో పాటు ఒకటి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా ఎంత హెల్దీ ఐటమ్స్. అలాగే వీటితో పాటు ఇందాక చెప్పాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవి పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు ఫ్రెష్గా కాయలు తెచ్చి ఒలుచుకున్నాయండి. చాలా ఫ్రెష్ ఇవి, చాలా బాగుంటాయి ఇవి వేస్తే. దీంతో పాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పన్నీరు చూడండి ఎంత. నేను చెప్పాను కదా, హై ప్రోటీన్ పన్నీర్, 50 grams ప్రోటీన్ ఉంటుంది ఇందులో. లో ఫ్యాట్ అనమాట. ఇదే వాడుతూ ఉంటాం మేము. దీనిలో చూడండి హై ప్రోటీన్, ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది, లో ఫ్యాట్. ఇలాంటి పన్నీర్ కూడా వాడుకుంటే మనకి పన్నీర్, మామూలుగా పన్నీర్ అయితే కొంచెం హై క్యాలరీ ఉంటుంది, ఇవైతే లో క్యాలరీ. చూడండి ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను ఒక మంచి హెల్దీ డిష్ ఏం చేస్తున్నానో, ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ చూపించేసాను కదా. ఇగో మిక్సీకి వేయటానికి ఈ 4 ఐటమ్స్ చాలు, మిగతావన్నీ విడిగా వేస్తానన్నమాట డైరెక్ట్గా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, అలాగే కరివేపాకు కూడా చూడండి ఇందులో బయటికి కనిపించకూడదని ఆకుకూరతో పాటు కలిసిపోయేలాగా సన్నగా కట్ చేసేసాను. కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసి ఇగో ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను చూడండి. ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి చూడండి. అప్పుడు మరీ బ్రౌన్ అవ్వకుండా కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అది కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. అందుకే వెజ్ కర్రీలకి నేను అసలు అల్లం వెల్లుల్లి చాలా వరకు అవాయిడ్ చేస్తాను. కొన్ని మసాలా గ్రేవీ కర్రీలు అలాంటి వాటికి మాత్రం వేస్తాను. నార్మల్గా మనం రోజు చేసుకునే వెజ్ కర్రీలకి అసలు నేను అల్లం వెల్లుల్లి పేస్టే వేయనండి. మసాలాలే వాడను. మసాలాలు రోజు మంచిది కాదు కదా. ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే ఇలా కొంచెం స్పెషల్ కర్రీస్ ఏదైనా ఉంటే వాటికి మాత్రమే వేస్తాను. నార్మల్ కర్రీస్ అయితే మనం రోజు చేసుకునే వెజిటబుల్స్ వాటితో చేసేదైతే అస్సలు వేయను అనమాట మసాలాలు. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన టమాటాలు కూడా 2 టమాటాలు వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి 2 నాటి పెద్ద పెద్ద సైజు టమాటాలు ఇవి వేసుకుంటున్నాను చూడండి. ఇవి కూడా వేసుకొని బాగా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గాలన్నమాట. టమాటా బాగా మగ్గిపోవాలి. అందుకే హైబ్రిడ్ టమాటా అయితే తొందరగా మగ్గదు. నాటి టమాటాలు వాడుకుంటే మనకి తొందరగా మగ్గుతుంది, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. అది హైబ్రిడ్ టమాటాలు పులుపు ఉండదు, అదొక రకమైన టేస్ట్, చప్పగా ఉంటాయి. ఇదనుకోండి తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మాకు ఇక్కడైతే అండి ఈ నాటి టమాటాలు వాడితే అయ్యో పుల్లగా ఉన్నాయి, దానికి ఇంకా చింతపండు కూడా వాడరు. మనమైతే నాటు టమాటాలు వాడినా కూడా మనం చింతపండు కూడా వాడతాం కదా. ఇక్కడ వాళ్ళు ఆ నాటు టమాటాలు వాడితే అయ్యో పుల్లగా ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ బెంగళూరు టమాటా అంటారు, హైబ్రిడ్, అయ్యి అలవాటు అనమాట. ఇవి వాడుతుంటే వాళ్ళు పుల్లగా ఉన్నాయి, చింతపండు కూడా అవాయిడ్ చేసేస్తారు. ఇక తర్వాత ఈ పచ్చి బఠానీలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి వేసేసుకున్నాను. చూసారా ఎంత హెల్తీగా అన్నీ ఎంత బాగుంటాయో ఐటమ్స్, మీరే చూడండి. అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం మొత్తం కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఎప్పుడైనా వెజిటబుల్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే తర్వాత ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఇప్పుడు మనకి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకున్నాను, ఇంకా కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఇవన్నీ వేసుకొని వీటిని బాగా మళ్ళీ ఈ ఆయిల్లో కొద్దిసేపు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కారం కూడా చూడండి మంచి కలర్తో ఎలా ఉందో, చాలా బాగుంది కదా. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఎంత వేస్తున్నాను చూసి దాని ప్రకారం వేసుకోవాకండి. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు. మేము కొంచెం బాగానే తింటాము, మరీ ఎక్కువ కాదు, అలానే మరీ తక్కువ కాదు. చూడండి ఇవన్నీ కూడా బాగా కలిపేసేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. ఇలా అన్నీ కలుపుకొని నెక్స్ట్ ఏం వేస్తున్నాను,
వీటిని కొద్దిగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే అన్ని మెత్తపడతాయి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం మెత్తపడతాయి అనమాట. తర్వాత దీన్ని మనం పాలకూర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. పాలకూర బాగా క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా వేస్తూ ఉన్నాను. నా గొంతు కొంచెం గీరగా వస్తూ ఉంది. గొంతు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, అందుకని అంత ముందులాగా లేదు, కొంచెం గీరగా వస్తూ ఉంది. మీకు అర్థమవుతుంది కదా, బాగా క్లియర్గా అర్థమైతే సరిపోతుంది. చూడండి పాలకూర కూడా వేసి, పాలకూర ఏముందండి ఊరికనే మగ్గిపోద్ది, అసలు ఎక్కువ టైం పట్టదు, తొందరగా మగ్గిపోతుంది. పాలకూర వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆయిల్లోనే చూసారా, ఇంతవరకు వాటర్ ఏం పోయలేదు, అన్నీ ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతాయి. ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొంచెం ఇదంతా మగ్గాలి, కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఇలా మగ్గనిస్తున్నాను. తర్వాత ఇగో ఈ 4 మిక్సీలో వేస్తున్నాను. మిగతావన్నీ కూడా డైరెక్ట్గా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా, మిగతావన్నీ ఇప్పుడు కొబ్బరి గసగసాలు చెక్క లవంగాలు మాత్రం మిక్సీలో వేసుకున్నాను. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి. లేదంటే ఇలా డ్రైగా ఇలానే కూర తినేసేయచ్చు, ఇలా తిన్నా కూడా బాగుంటుంది. కాకపోతే మనం పన్నీర్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండి పన్నీర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చపాతీలకైనా అన్నంకైనా దేనికైనా కూడా బాగుంటుంది. చూసారు ఇది ఉడుకుతూ ఉంది. అవతల మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకొని తీసుకొస్తున్నాను అనమాట. ఇది ఎలాగూ ఉడకాలంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే ఈలోపు అవనే అయిపోతుంది, అదేం టైం కూడా పట్టదు. చూడండి అయిపోయింది. ఇది వేసేసుకొని దీనిలోనే కొంచెం జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని అవి కూడా పోసేసుకుంటే ఇంకంతే, మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే పాలకూర అవన్నీ కూడా ఎలాగో వాటర్ కంటెంట్ ఉండేవి. చూడండి ఇంతే నీళ్ళు, అంటే కొంచెం మరీ చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఉంటే చపాతీలకి నంచుకోవడానికైనా దోశలకి నంచుకోవడానికైనా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఎలా రెడీ అయిపోయిందో. చూడండి మనకి కావాల్సిందాన్ని బట్టి చూసుకొని గ్రేవీ ఎలా అంటే ఉడికేసరికి కొంచెం నీళ్ళు చిక్కబడిపోతాయి కదా, గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇదిగో ఫ్లాక్స్ సీడ్స్ పొడి చూసారా, ఇది ఏ కూరలో అయినా వేసుకోండి. ఇది గరం మసాలా. ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు మీరు ఏ కూరలో వేసుకున్నా కూడా చాలా హెల్దీ అనమాట. చాలా చూడండి అన్ని హెల్దీ ఐటమ్స్ ఎన్ని వేసాము, బఠానీ వేసాము, పాలకూర వేసాము, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసాము, అలాగే ప్రోటీన్ ఉన్న హై ప్రోటీన్ ఉన్న పన్నీర్ వేస్తున్నాం. తర్వాత లాస్ట్లో పన్నీర్ వేస్తాను అనమాట. పన్నీర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పడతాయి అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెట్టి కొద్దిగా మగ్గనిద్దాము, ఎందుకంటే ఇంకొంచెం నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలాగా రెడీ అవ్వాలి కదా. చూడండి అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. బఠానీ కూడా చూడండి ఎంత ఈజీగా ఉడికిపోయిందో. అవి పచ్చి బఠానీలు ఫ్రెష్ కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, ఈ పన్నీర్ వేస్తాం చూడండి. ఇది హై ప్రోటీన్ పన్నీర్, లో క్యాలరీ అనమాట. ఇది మామూలు పన్నీర్ అయితే హై క్యాలరీ ఉంటుంది, ఇది లో క్యాలరీస్. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది, అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎన్ని ఐటమ్స్ వేసాను, ఎన్ని హెల్దీ ఐటమ్స్. ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవును కదా, చెప్పాను కదా ఫస్ట్ చెప్పిన ప్రకారమే, అంత న్యూట్రిషన్ ఫుడ్ కదా, చాలా చాలా బాగుంటుంది. మీరు అన్నంతో తినండి, చపాతీ తినండి, దేంతో అయినా తినండి, దేంతో దోశతో కూడా తినండి, దేంతో తిన్నా కూడా చాలా మంచిదన్నమాట. ఇన్ని ఐటమ్స్ వేసి ఎంత హెల్తీగా, అందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసాను చూసారా. ఈ ప్రతి కూరలో ఆ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కొంచెం నువ్వుల పౌడర్ రెండు వేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదొక స్పూన్ ఇదొక స్పూన్ వాడుకుంటూ ఉంటే చూసారా కూర రెడీ అయిపోయింది. ఎంత బాగా రెడీ అయిందో చూడండి, చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది. మీరు చూసుకొని ఎంతవరకు కావాలనేది దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాలు అన్నీ వచ్చేసినాయి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని. ఇది చూసారా కసూరి మేతి, కొంచెం గ్రేవీ కర్రీ కదా, కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా అదిరిపోద్ది అనమాట. చూడండి వేసుకొని అన్నీ కలబెట్టుకోవటమే మొత్తం. ఇంకా లాస్ట్లో ఇంకా ఎక్కువసేపు ఉండక్కర్లేదు. దించే ముందు కొంచెం దీనిలో కొంచెం వెన్న కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనిలో లాస్ట్లో కొంచెం వెన్న యాడ్ చేస్తున్నాను నేను, అది కూడా వేసుకుంటే ఇంకా మసాలా కర్రీ ఇది రోటీలకి ఏంటి అన్నిటికీ చాలా చాలా, పరోటాలకు కూడా చాలా బాగుంటుందండి. దేనికైనా తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది, అంత హెల్దీ కూడా. చూసారా అది కొంచెం వెన్న వేసేసుకున్నాను, ఇంకంతే. చాలా టేస్టీగా ఉండే మంచి న్యూట్రిషన్ ఫుడ్ రెడీ అయిపోయింది. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్